ఓకే, మరి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం అన్నం పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇదొకటి రెడీ ఉంటే మనకు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి ఏమైనా మనం చేసుకున్నప్పుడు ఈ ఆయిల్తో చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుందండి. సో అదే ఆయిల్ ఇక్కడ వాడుతున్నాం. సో కొద్దిగా ఆయిల్, కొద్దిగా అల్లం ముక్కలు. సో ఇది ఆప్షనల్ అండి, అల్లం వెల్లుల్లి అనేది ఫ్రైడ్ రైస్లో. సో క్యాప్సికమ్తో కొంచెం బాగుంటుందని నేను వేస్తున్నాను. అది మామూలుగా అయితే ఒకటి వెల్లుల్లి కొంతమంది యాడ్ చేస్తుంటారు, అది లేకుండా కూడా చేసుకుంటూ ఉంటారు. సో కొద్దిగా వెల్లుల్లి, కాకపోతే కొద్దిగా ఇలాంటివి కొంచెం ఘాటుగా తగులుతూ ఉంటే కూడా లిటిల్ స్పైసీనెస్ యాడ్ చేస్తుంది కదా. అవునండి. సో పచ్చిమిర్చి. ఓకే. సో మెయిన్ ఏంటంటే మనం చైనీస్ డిష్ లాగా చేసుకునేప్పుడు సో అల్లం వెల్లుల్లి, అవును, సో ఈ పచ్చిమిర్చి లేదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వాడుతూ ఉంటాం కదండి. అది కొంచెం మనకు ఆ టేస్ట్లో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ సాసుల వల్ల కొంచెం సోయా సాస్ మనం ఏ డిష్ చేసుకున్నా కంపల్సరీ సోయా సాస్ వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఈ కొంచెం వేగిన తర్వాత ఉల్లికాడలు. సో ఇది కూడా మ్యాక్సిమం చైనీస్ డిష్లలో వాడే వెజిటేబుల్. సో ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా తేనె వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని రోజులో 3 సార్లు 4 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు నుంచి తొందరగా ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. స్మెల్ చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి చేసిన తర్వాత. సో ఫస్ట్ గ్రీన్ క్యాప్సికమ్. ఓకే. సో ఇవి కూడా రైస్లో కలిసిపోవటానికి కాబట్టి మనకి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే రెడ్ క్యాప్సికమ్. సో కలర్ క్యాప్సికమ్ ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే మనం రెగ్యులర్గా చేసుకునే గ్రీన్ క్యాప్సికమ్తోనే మనం ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఎల్లో క్యాప్సికమ్. ఓకే. ఓకే. కొద్దిగా సోయా సాస్. ఓకే. సో ఫైనల్గా సీజనింగ్ అండి, సరిపడా ఉప్పు. సో సాస్లో కూడా కొద్దిగా ఉంటుంది మనకి సోయా సాస్లో. సో చైనీస్ డిష్లు మనం ఏ చేసుకున్నా ప్రతి సాస్ మనం వేసే సాస్లో కంపల్సరీ కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఫైనల్గా మనం వేసుకునే దాన్ని కొంచెం చూసుకొని వేసుకోవాలి. మిరియాల పొడి. సో ఫైనల్గా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ అండి. ఓకే. సూపర్. సో కలర్ఫుల్గా అయిపోయింది రైస్ వేసిన తర్వాత. అవును. ఆ సాస్ వల్ల కూడా రైస్కి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యి. అవునండి. ఇంకా క్యాప్సికమ్ కలర్స్ అని బాగా కనిపిస్తుంది. యా. సో
సడన్గా చూస్తే అంటే ఫ్రైడ్ రైస్ అనేది ముందు వాళ్ళు ఏర్పాటు చేయక ముందు టూటీ ఫుడ్ కూడా మనకి కలర్స్ వస్తాయి కదా. అవును. సో కొన్ని స్వీట్లలో హల్వాలలో వేస్తూ ఉంటాం. ఓకే, సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ ఎందుకంటే ఆ సాస్ కానీ సో క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది కూడా కొంచెం రైస్కి పట్టేస్తుంది. తీసేసుకుందామండి. ఓకే, క్యాప్సికమే కాకుండా ఇంకేదైనా వెజిటబుల్ కూడా కావాలన్నా మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కానీ బేబీ కార్న్ కానీ మష్రూమ్, గోబీ, క్యారెట్ ఏదైనా మనం యాడ్ చేసుకున్నా ఇంకొంచెం బాగుంటుంది. సో వేడివేడిగా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.